త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నందు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానం చేయించిన ఉభయదాతలు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ వాస్తవ్యులు శ్రీ ప్రసన్నాంజనేయ ఫర్టిలైజర్స్ అధినేతలు శ్రీ కొత్తమాస్ వెంకటేశ్వర్లు గారు, శ్రీ బింగి కృష్ణమూర్తి గారు మరియు వీరి కుటుంబ సభ్యులు. ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించిన దాతలు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ వాస్తవ్యులు శ్రీ ప్రసన్నాంజనేయ ఫర్టిలైజర్స్ అధినేతలు శ్రీ కొత్తమాస్ వెంకటేశ్వర్లు గారు, బింగి కృష్ణమూర్తి గారు ఈనాటి అన్నదానమునకు 11,116 రూపాయల విరాళములు సమర్పించి ఉన్నారు. వీరితో పాటు ప్రొద్దుటూరు వాస్తవ్యులు కీర్తిశేషులు మిట్టి రవీంద్ర కుమార్ గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని శ్రీమతి మిట్టి గీతా గారు 516 రూపాయలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ దామోదర్ గారు శ్రీమతి వెంకట లక్ష్మీదేవి గారి దంపతులు 516 రూపాయలు, సత్తెనపల్లి వాస్తవ్యులు శ్రీ పెరుమాళ సతీష్ మరియు రమేష్ గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ నేరెళ్ల వెంకట్రావు గారి దంపతులు 500 రూపాయలు, వినుకొండ మండలం జంగాలపల్లి వాస్తవ్యులు మన్నెం వెంకట గురవయ్య గారి దంపతులు 500 రూపాయలు, చిలకలూరుపేట వాస్తవ్యులు ఒక భక్తుడు అమ్మవారి పేరు మీద 500 రూపాయలు, చిలకలూరుపేట వాస్తవులు శ్రీ బత్తిని శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, గురజాల వాస్తవ్యులు శ్రీ గుండా కిషోర్ బాబు గారు 500 రూపాయలు ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యములతో తొలతూగేలా చూడాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, వంకాయ ఇగురు, చింతకాయ రోటి పచ్చడి, పప్పుల పొడి, నిమ్మకాయ పులిహోర, జున్ను ముక్క, ఆలు బజ్జీ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగును. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ వాస్తవ్యులు శ్రీ ప్రసన్నాంజనేయ ఫర్టిలైజర్స్ అధినేతలు ఈనాటి ఉభయదాతలైనటువంటి ఈరోజు మన అన్నదాన సత్రంలో ఉభయం చేశారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. మాకు ఉస్తేపల్లి సుబ్బారావు అనేది ఒక వ్యక్తి బాగా తెలిసి వచ్చి అబ్బాయి మీరు సత్రం పెట్టారా రారా అన్నాడు. చూద్దాం అనుకుంటా ఈ రోజుకి మా సుబ్బారావు వచ్చి కంపల్సరీ రావాలంటే వస్తాను అన్నాయని గ్యారెంటీగా వచ్చి చూస్తే ఎక్సలెంట్గా ఉంది. వాతావరణం కానీ ఇక్కడ చేయటం కానీ సూపర్గా ఉంది. ఇంకా కొంతమంది ఈ విధంగా చెప్పాలని మా కోరికతో మేము చెప్తాం. భోజనం చేశారు కదా సార్, ఎలా అనిపించింది సార్ మన సత్రంలో? నెంబర్ 1గా ఉంది సార్, భోజనానికేం తిరగలేదు. ఇంకా ఏదైనా మార్పు చేయాలంటారా? ఈ భోజనం ఇలాగ ఉంటే సరిపోతుంది అంటారా? ఇలాగనే ఉంటే సరిపోతుంది. ఇంకా మార్పు అంటే పోయే కొద్ది చేయొచ్చు. ఇంకా డెవలప్మెంట్ ఏముంది. అమ్మవారి దర్శనం అయిపోయింది సార్? ఇంకా కాలేదు సార్, ఇప్పుడు పోవాలి. 3 గంటల తర్వాత ఉంటుంది సార్ దర్శనం. ఇప్పుడు నైవేద్యానికి ఆపుతారు కాబట్టి ఓకే సార్. సత్తెనపల్లి అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. ఇదేనా మొదటిసారి? ఇంతకుముందు వచ్చేస్తారు గతంలో? చాలాసార్లు వచ్చాను. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఆర్యవేశ అన్నదాన సత్రం నుండి భోజనం చేశారు కదండి? అవునండి. ఎలా ఉందండి భోజనం? చాలా బాగుంది. మేము ఊహించిన దానికంటే క్వాలిటీ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మెరుగైన భోజనం కోసం ఇంకా మార్పులు చేర్పులను చేయమంటారా? బాగుంది సార్, మీడియంగా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే సార్. ఇంట్లో కూడా క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సార్ ఇక్కడ మీరు ముందుగా వచ్చినట్లయితే పైన 6 వసతి రూములు ఉన్నాయి సార్. మీరు రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందుగా వచ్చినప్పుడు మన సత్రం కమిటీ వాళ్ళని కలిసి మనం రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా చెప్పండి సార్. ప్రతి శుక్రవారము ఆర్యవైశ్య అన్నదాన సత్రములో కుల మతాలతోటి సంబంధం లేకుండా అన్ని కులస్తులకి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే త్రిపురాంతం వచ్చినప్పుడు తప్పక రమ్మని చెప్పండి సార్. కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు సార్? అది గుంటూరు అండి.
అది పట్నం బజారు వీరాంజనేయ ట్రేడర్స్, మాది ఫెస్టేట్స్ బిజినెస్. ఓకే సార్. చిత్రపిల్ల గోత్రము. ఓకే సార్. మేము శ్రీశైలం బయలుదేరాము. ఓకే సార్. ఒక 20 ఫ్యామిలీలు రేపొద్దున ఈరోజు దర్శనం ఉంది. రేపైతే హోమాలు చేపిస్తున్నాము. ఓకే సార్. రేపు మార్నింగ్ 20 ఫ్యామిలీలు. ఆ ఉద్దేశం మీద స్వామివారి దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం, పరమేశ్వరుడు దర్శనం చేసుకుని ఇప్పుడే కొండెక్కుతున్నాము. ఓకే. అమ్మవారి దర్శనం అయిపోయింది సార్. అమ్మవారి దర్శనం అయిపోయింది, పరమేశ్వరుడు దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది సార్ అమ్మవారి దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ఓకే సార్. మన ఈ మధ్య కూడా 4 నెలల క్రితం కూడా వచ్చాము. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా మాకు ఒక జిఎస్పి కంపెనీ అని చెప్పి చాలా పెద్ద కంపెనీ 20 ఫ్యామిలీలని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి చండీ హోమం చేపిస్తారు మా చేత. చండీ హోమం మా చేత చేపిస్తున్నారు. పరమేశ్వరుడు దయతోటి ఈరోజు శుక్రవారం ఇక్కడ భోజనం కూడా చేసామంటే అది అదృష్టంగా భావిస్తున్నాము. ఎలా ఉంది సార్ భోజనం? ఎలా ఉంది? భోజనం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి చాలా బాగుంది. మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు. అయితే అందరూ కూడా తలా ఒక చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చేతనైనంత వాడికి ఇస్తూ ఉంటే ఈ కార్యక్రమము కుంటు పడకుండా ముందుకు సాగిద్దని మాలాంటి వాళ్ళ కోరిక. మేము కూడా ఎక్కువగా అన్నదానాలు చేస్తూనే ఉంటామండి. మాది మా గుంటూరులో ఒక 5 ఫరాలు ఉన్నాయి ఫెస్టేట్స్. మీరు ఎందాకన్నారే మన ప్రసన్నాంజనేయ వాళ్ళు మా బాగా తెలిసిన వాళ్ళే. మాది వీరాంజనేయ, వాళ్ళది ప్రసన్నాంజనేయ. మేము ఈ రోజు ఉభయదాతలు. ఈరోజు ఉభయదాతలు. థ్యాంక్ యూ సార్. వాస్తవం సార్ 54 మంది కమిటీ సభ్యులతో ఏర్పడింది సార్ ఇక్కడ. మన మేనేజ్మెంట్ మన వైశాస్ వాళ్ళు అయినప్పటికీ కూడా ఆకలి అనేది అందరికి ఒకటే కాబట్టి కులాలతో సంబంధం లేకుండా అందరికీ భోజన వసతి కల్పిస్తుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకి, మన అన్నదాన సత్రానికి వచ్చిన యాత్రికులందరికీ భోజన వసతి కల్పిస్తున్నారు. ఇక ఈ భోజనాలు ఇంకేనా మార్పులు చేర్పులు కావాలని కోరుకుంటున్నారు సార్? మార్పులు చేర్పులు అనేది భోజనం మరి చాలా బాగుందండి. ఇంతకన్నా ఇలాంటి ప్రదేశాల్లో ఈ వాతావరణం ఎంత బాగుందండి. ఇందాక అనుకున్న లోపల భోజనం చేసేటప్పుడు కూడా ఏసీ అవసరం లేదు, అక్కడ మంచం వేసుకున్నా కూడా హ్యాపీగా పడుకోవచ్చు. ఇలాంటి వాతావరణంలో మంచి అమ్మవారి భోజనం మా అదృష్టం అనుకుంటున్నాం మేమైతే. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు కూడా అదే శుక్రవారం అదే మళ్ళీ భోజనానికి వచ్చేస్తాం గ్యారెంటీగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. మీ ఇంట్లో జరిగే శుభకార్యములు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు పెద్దవారి పేరున కానీ అన్నదానమునకు విరాళములు సమర్పించదలచిన దాతలు అకౌంట్ నెంబర్ 31 80 91 21 608, ఐఎఫ్సి కోడ్ 3728, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిపురాంతకం బ్రాంచి నందు కానీ లేక ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా కానీ విరాళములు సమర్పించి మీ ఫ్యామిలీ ఫోటోలను, వివరములను 8985056816 వాట్సాప్ ద్వారా పంపించి ఫోన్ ద్వారా తెలియపరచవలేను. ఆ శుక్రవారం రోజున జరిగే అన్నదాన కార్యక్రమమునందు ప్రతి బంతి నందు చదవబడును. సదరు వీడియోను ఎస్ఎన్ భక్తి ఛానల్ ద్వారా చూడవచ్చును. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా.